V5 సంస్థకి, వాళ్ళ CEO గారికి, వాళ్ళ టీం అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరియు ఈరోజు V5 నుంచి ఒక మన అవార్డు, ఎక్సలెన్స్ అవార్డు అందుకోవటం కూడా చాలా సంతోషం. అది నా అవార్డు కాదు, ఎందుకంటే నా వెనకమాల ఉండి నన్ను ఆదరించిన ప్రజలు, పాలకుర్తి ప్రజల అవార్డు అని భావిస్తున్నాను. మరియు అంటే ఇప్పుడు నేను 11 ఏళ్ళప్పుడు అమెరికా వెళ్ళినా కానీ ఇంకా స్టిల్ అంటే మన పుట్టిన గడ్డ మీద ప్రేమ ఉంది అని అంటే మనం అమెరికా అందరం పోతాము. ఎందుకంటే మనకు బెటర్ లైఫ్, అంటే అక్కడ డబ్బు సంపాదించుకోవాలి, అంటే ఆపర్చునిటీస్ ఉండాలని. బట్ నేను కోరుకునేది ఒకటే, ఎందుకంటే అందరికీ ఇవ్వడు దేవుడు ఆపర్చునిటీస్. మనకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి, ఉపయోగించుకొని మళ్ళీ అది మనతో పాటు ఇంకొకళ్ళతోటి పంచుకోవాలి. ఎందుకంటే మనం ఒకటి పంచుకుంటేనే మనకు దేవుడు ఇంకా రెండోది కూడా ఇస్తాడని మేము ఎప్పుడు భావిస్తాను అది. ఎందుకంటే మనం ఒక రూపాయి ప్రజల కోసం స్పెండ్ చేసినప్పుడే మనకి దేవుడు కూడా 2 రూపాయలుగా ఏదో ఒక రూపకంగా ఇస్తాడని ఎప్పుడు అది నేను అనుకుంటాను. సో అదేవిధంగా మేము గత 30 ఇయర్స్ నుంచి కూడా ప్రజలకి ఆ ఉద్దేశంతో, ఆ ప్రిన్సిపల్ తోటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము అంటే మా హస్బెండ్ కూడా ఇట్లనే బాగా ప్రావర్టీ లైన్లో నుంచి వచ్చి ఎంత కష్టపడ్డారో తెలుసు. సో అంటే ఆయన పుట్టడంతో రిచ్గానే పుట్టాడు, కానీ తర్వాత పరిస్థితుల వల్ల అట్లా బాధపడాల్సి వచ్చింది, అంటే తను చదువుకునే వయసులో. సో ఆ బాధ అనేది వేరే వాళ్ళు బాధపడకూడదు అనేది ఎంతోమంది పిల్లల్ని కూడా చదివించడం జరుగుతున్నది. అంటే ఇప్పుడు గత 30 ఇయర్స్ నుంచి స్కాలర్షిప్స్ కానీ ఏదైనా కానీ. సో ఇవన్నీ చేసుకుంటా కూడా మేము ఎన్నడూ కూడా పాలిటిక్స్కు రావాలి అని అనుకోలేదు. 30 ఇయర్స్ నుంచి సేవా కార్యక్రమాలు చేసినా కానీ. బట్ ఈరోజు వచ్చాము, పాలిటిక్స్లోకి వచ్చామని అంటే టైం వచ్చిందని అనుకుంటాను నేను. ఎందుకంటే మా ప్రజల కోసం రావాల్సి వచ్చింది. మా పాలకుర్తి ప్రజలు అంటే వాళ్ళని ఒక స్వతంత్ర జీవితాన్ని కలిగిద్దాము అనే ఉద్దేశంతో రావాల్సి వచ్చింది. సో అదే స్వతంత్ర జీవితంతో మేమందరం కలిసిమెలిసి మన పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి కానీ, మన నియోజకవర్గ అభివృద్ధి కానీ, ప్రజల అభివృద్ధి కానీ, అదేవిధంగా మనకి ఎన్నో రకాలుగా అంటే ఇప్పుడు పాలకుర్తిలో ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ కూడా అవసరం. ముఖ్యంగా మన హౌసింగ్ ఒకటి, ఇళ్ల సమస్య ఒకటి, మరియు అది నిరుద్యోగ సమస్య ఒకటి ఉంది. సో వీటి మీద మా టీం అందరూ కూడా మన ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. సో యశస్విని రెడ్డి గారిని గెలిపించినందుకు మన ఎమ్మెల్యే గారు కూడా అవి చేస్తాను, ఎడ్యుకేషన్ ఒకటి, హెల్త్ ఒకటి, హౌసింగ్ ఒకటి, అన్నీ డెవలప్మెంట్ చేస్తారని తను క్యాంపెయిన్లో కూడా వాగ్దానం ఇవ్వడం జరిగింది. సో తను గవర్నమెంట్ తరఫున ఏదున్నా తను టేక్ కేర్ చేస్తుంది. సో స్వచ్ఛంగా సేవ తరఫున ఏదున్నా కానీ మేము టేక్ కేర్ చేస్తామని, మీకు తోడుంటామని మాటిస్తున్నాను. సో మా పాలకుర్తి నియోజకవర్గమే కాదు, ఎన్నో మీడియా సంస్థలు కానీ, ఎస్పెషలీ V5 సంస్థ వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మా గెలుపుకి తోడున్నందుకు పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ముందుగా V5 వాళ్ళు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగిందండి. ఈరోజు సంతోషంగా ఉంది. మరి ఈ సందర్భంగా V5 ఛానల్ అందరికీ కూడా థ్యాంక్ యూ.